నమస్తే అండి. ఈరోజు పిఐబిలో ఆల్ ఇండియా రేడియో న్యూస్లో ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు ఫస్ట్ వన్ లైనర్, పన్నా టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్. పన్నా టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్ అండి. పన్నా టైగర్ రిజర్వ్ అన్నది మధ్యప్రదేశ్లో ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మ్యాచింగ్లో కానీ డైరెక్ట్గా ఆబ్జెక్టివ్లో కానీ ఇలాంటి బిట్స్ వస్తాయి. పన్నా టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. హువాయ్ ఈజ్. హువాయ్ అంటే ఏంటి అంటే ఇది చైనీస్ 5G టెక్నాలజీ అండి. ఇది చాలా యుఎస్లో కానీ యూరోప్లో కానీ ఈ చైనీస్ 5G టెక్నాలజీనే వాడుతున్నారు. ప్రస్తుతం ఈ చైనా మీద ఇంత డిపెండెన్స్ ఉండకూడదని భావించిన బ్రిటన్ కొన్ని దేశాలు, ఒక 10 కంట్రీస్, ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లాంటి 10 కంట్రీస్తో కలిపి వాళ్ళు కూడా ఏదైనా కొత్త 5G టెక్నాలజీ చేయడానికి బ్రిటన్ నిన్నే స్టార్ట్ చేసిందండి. వీళ్ళతో మిగతా దేశాలతోటి చర్చలు జరపడం. ఇంతకీ హువాయి అనేది ఏంటంటే అది చైనా యొక్క 5G టెక్నాలజీ. వాట్ ఈజ్ వైటల్? VITAL అంటే ఏంటి అంటే వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ. VITAL దేని యాక్రోనిమ్ అంటే వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ యాక్సెసిబుల్ లోకల్లీ. సో ఇది నాసా తయారు చేసిన వెంటిలేటర్ అండి. ఈ COVID-19 పేషెంట్స్కి పర్టిక్యులర్లీ వాళ్ళకి ఫిట్ చేయడానికే తయారు చేశారండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఎవరు తయారు చేశారు అని ఇస్రో, నాసా, EU, ఆస్ట్రేలియా ఇలా ఇస్తే ఆన్సర్ వచ్చి నాసా అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ అవైలబుల్ లోకల్లీ. సో ఇది ఈ నాసా 3 ఇండియన్ కంపెనీస్కి అక్కడ ఇండియాలోనే తయారు చేసుకునేలాగా రైట్స్ ఇచ్చిందండి. VITAL అంటే వెంటిలేటర్ ఇంటర్వెన్షన్ టెక్నాలజీ అవైలబుల్ లోకల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్, రోజ్గార్ సేతు స్కీమ్ ఇస్ లాంచ్డ్ బై. రోజ్గార్ సేతు స్కీమ్ అన్నది ఏ స్టేట్ స్కీమ్? రోజ్గార్ సేతు అన్నది ఇది మధ్యప్రదేశ్ స్కీమ్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యప్రదేశ్. ఇది ఏంటంటే ఈ శ్రామిక్ ఎక్స్ప్రెస్ల ద్వారా వచ్చిన ఈ మైగ్రెంట్ లేబరర్స్కి అక్కడ ఆ స్టేట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. మధ్యప్రదేశ్ లాంచ్ చేసింది. ఏంటి అండి అది? రోజ్గార్ సేతు. నెక్స్ట్ వన్, మధుబని ప్రింట్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్. మధుబని ప్రింట్ అన్నది ఏ స్టేట్కి సంబంధించింది? ఇది బీహార్కి సంబంధించిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మధుబని ప్రింట్ బిలాంగ్ టు ద స్టేట్ ఆఫ్ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, అమాల్టాస్ ఈజ్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్. అమాల్టాస్ అన్నది ఏ స్టేట్ యొక్క రాష్ట్ర పుష్పం? కేరళ అండి. అమాల్టాస్. దీనికి ఈ బొటానికల్ నేమ్ వచ్చి కేషియా ఫిస్చులా లినేయస్. ఏంటంటే కేషియా ఫిస్చులా లినేయస్. ఇది మంచి ఒక ఎల్లో కలర్ బ్లాజమ్ తోటి ఉంటుంది. ఇది ఈ చెట్టు థాయిలాండ్ యొక్క జాతీయ చెట్టు, జాతీయ వృక్షం. అట్ ద సేమ్ టైం థాయిలాండ్ యొక్క జాతీయ పుష్పం కూడా ఇదండి. అమాల్టాస్ అంటారు. కేషియా ఫిస్ట్యులా లినేయస్. దీన్నే ఇండియన్ లేబర్నమ్ అంటారు, లేకపోతే గోల్డెన్ షవర్ అంటారు, లేకపోతే గిర్మాల అంటారు, లేకపోతే అలాష్ అంటారు, లేకపోతే కియార్ అంటారండి. ఇది కేరళ యొక్క రాష్ట్ర పుష్పం. సో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర పుష్పం ఏంటండి? అది మల్లె పువ్వు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అమాల్టాస్ అన్నది ఇండియన్ లేబర్నమ్ అంటారు. ఇది గోల్డెన్ షవర్ అని కూడా ఎందుకంటారంటే మంచి ఎల్లో కలర్లో అదొక బ్లాజమ్ వస్తుంది కాబట్టి ఆ కలర్ని బేస్ చేసుకుని గోల్డెన్ షవర్ అంటారు. మనం ఈరోజు యొక్క నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. జల్ జీవన్ మిషన్ launched in partnership with the states to enable functional household tap connection in villages by which year? ఆన్సర్ వచ్చి 2024 అండి. 2024 సంవత్సరానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్, అంటే ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇక్కడ గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటికి 2024 సంవత్సరం నాటికి
కనెక్షన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో లాంచ్ చేసిన మిషన్ ఏంటండి, జల్ జీవన్ మిషన్. సో దీనికి సెంటర్ అండ్ స్టేట్ పార్ట్నర్షిప్తో జరుగుతుందండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ బిట్ అంటే ఏ ఇయర్ కల్లా ఇవ్వాలి అంటే 2024. సో వాట్ ఈజ్ గ్రే వాటర్? గ్రే వాటర్ అంటే ఏంటి అంటే ఒక ఇంటి నుంచి వచ్చే ఈ టాయిలెట్స్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ తప్ప మిగతా అన్ని వేస్ట్ వాటర్ అంటే స్నానం చేస్తే కానీ, ఈ ఈ పాత్రలు కడగడం వల్ల కానీ, లేకపోతే మిగతా ఈ టాయిలెట్ వల్ల వచ్చే వాటర్ తప్ప మిగతా అన్ని రకాల, సో ఈ కూరగాయలు కడిగిన వాటర్ ఇవన్నీ కూడా వీటన్నిటినీ గ్రే వాటర్ అంటారు. సో దీన్ని గ్రే వాటర్ మేనేజ్మెంట్ అంటారనమాట. దీనివల్ల ఈ వాటర్ని కన్జర్వ్ చేయొచ్చు. ఇలా కన్జర్వ్ చేసిన వాటర్ ఒక మొక్కలకి నీళ్లు పోయడానికి ఉపయోగించవచ్చు. సో ఇలాగా ఇది జల్ జీవన్ మిషన్లో భాగమే అండి. ఇది కూడా గ్రే వాటర్ మేనేజ్మెంట్ అన్నది. సో ఎస్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ లాగే గ్రే వాటర్ మేనేజ్మెంట్ కూడా. ఇంతకీ గ్రే వాటర్ అంటే ఏంటంటే టాయిలెట్ వేస్ట్ వాటర్ తప్ప మిగతా ఇంటి నుంచి వచ్చే అన్ని రకాల డొమెస్టిక్ వేస్ట్ వాటర్. నెక్స్ట్, వాట్ ఈజ్ థాడ్? THAAD ఏంటి అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. ఏంటంటే ఇది అమెరికాకి సంబంధించిన టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. అంటే హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో డిఫెన్స్ కోసం ఇది వాడతారనమాట అండి. అంటే బాగా ఎత్తైన ప్రదేశాలలో. సో ఏంటంటే ఇది టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. సో ఎస్, ఇది ఒక ట్రాన్స్పోర్టబుల్ గ్రౌండ్ బేస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఒక మిసైల్ అండి. అంటే దీన్ని క్షిపణి అన్నమాట. ఇది అమెరికాకి సంబంధించిన క్షిపణి. దీన్ని ఏమంటాం, యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారండి. ఏమంటారండి, యాంటీ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇది లాక్హీడ్ మార్టిన్ అనే అమెరికాకి చెందిన కంపెనీ తయారు చేస్తుంది. ఇది ఏంటండి, లాక్హీడ్ మార్టిన్. సో ఇది సౌత్ కొరియాలోని ఓసన్ ఎయిర్ బేస్లో దీన్ని డిప్లాయ్ చేసింది అమెరికా. సో అప్పట్లో నార్త్ కొరియా ఈ హైడ్రోజన్ బాంబు, అటామిక్ బాంబు వేస్తుంది. ఆ టైంలో ఇది సౌత్ కొరియాలో అమెరికా డిప్లాయ్ చేసిందండి, ఓసన్ ఎయిర్ బేస్లో. సో ఏంటంటే ఇది థాడ్, ఇది టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. అది బాగా ఎత్తైన ప్రదేశాల్లో ఉండి కూడా డిఫెన్స్ చేసి ఆ మిసైల్ పంపించే సిస్టమ్ అన్నమాట. సో FIMM వింగ్ సెటప్ బై FIMM వింగ్ అన్నది ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇదేంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ మైక్రో మార్కెట్స్. ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ మైక్రో మార్కెట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఇంక్లూజివ్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనే టాపిక్లో ఇలాంటి బిట్స్ బాగా వస్తాయి. ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ మైక్రో మార్కెట్స్. ఇది ఒక ఫైనాన్స్ ఫెసిలిటీస్, ఒక అగ్రికల్చర్ కానీ, అలీడ్ సెక్టర్స్ కానీ, ఈ మీడియం స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ కానీ ఇవి ఒక సెపరేట్ వింగ్ ఉండి వాటికి దాని మీద మాత్రమే పనిచేసే వింగ్ అనమాట. అంటే వాళ్ళకి లోన్స్ త్వరగా ఇవ్వడానికి, ఫైనాన్స్ త్వరగా చేయడానికి వింగ్ స్టార్ట్ చేసింది SBI, ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ మైక్రో మార్కెట్స్. సో నెక్స్ట్ బిట్ ఈరోజుది, వాట్ ఈజ్ షాండాంగ్? వాట్ ఈజ్ షాండాంగ్? ఇదేంటంటే చైనా తయారు చేసిన మొదటి, అంటే ఆ దేశంలో తయారైన మొదటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండి. ఇది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎవరు తయారు చేశారండి? వాళ్ళ కంట్రీలో వాళ్ళ టెక్నాలజీతో వాళ్ళే తయారు చేసుకున్నారు. షాండాంగ్ అన్నది చైనా యొక్క ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. సో ఈరోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ లైనర్ చూద్దామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ సక్సెస్ఫుల్లీ టేక్ ఆఫ్ ఫర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫ్రమ్ కెనడీ స్పేస్ సెంటర్. స్పేస్ ఎక్స్ ఈజ్ కమర్షియల్ స్పేస్ కంపెనీ ఫౌండెడ్ బై. ఈ స్పేస్ ఎక్స్ అన్న ద్వారా ఈ ఫస్ట్ టైం ఒక కమర్షియల్గా, అంటే ఒక ప్రైవేట్ కంపెనీ, స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీ ఫాల్కన్
అనే ఈ రాకెట్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని పంపిస్తోంది. ఈ స్పేస్ ఎక్స్ అన్నది ఏ నాసా లాంటిదో ఇస్రో లాంటిదో ఇలాంటిది కాదు, అంటే గవర్నమెంట్ది కాదు. ఇది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇది ఎవరు ఫౌండ్ చేశారు, ఎవరు స్థాపించారు దీన్ని అంటే ఇలాన్ మాస్క్. ఎవరండి? ఇలాన్ మాస్క్. ఇది ఒక కమర్షియల్ స్పేస్ కంపెనీ, ఫౌండెడ్ బై ఎలన్ మస్క్. సో ఇది ఈరోజే కెనడీ స్పేస్ సెంటర్ ద్వారా ఈ ఫాల్కన్ రాకెట్ ద్వారా క్రూ డ్రాగన్ దీని ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఆస్ట్రోనాట్స్ని పంపించిందండి. సో 2011లోనే నాసా పంపించింది. ఇంకా దాని తర్వాత ఏ ఆస్ట్రోనాట్ని ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపలేదు. అంటే మోర్ దాన్ అంటే అరౌండ్ 10 సంవత్సరాలు అయిపోతుంది. సో ఇప్పుడు పంపించింది. అది కూడా ఒక కమర్షియల్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. 2 ఆస్ట్రోనాట్స్ వెళ్ళారండి. నాసాకి చెందిన 2 ఆస్ట్రోనాట్స్ ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ఈ ద్వారా వెళ్ళారండి, ఫాల్కన్ రాకెట్ ద్వారా. ఇది ఈ 2 ఎవరు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జాన్ బెన్కెన్, ఎవరండి? సారీ రాబర్ట్ బెన్కెన్ అండ్ డగ్లాస్ హర్లీ. రాబర్ట్ బెన్కెన్, డగ్లాస్ హర్లీ, వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. స్పేస్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. రాబర్ట్ బెన్కెన్, డగ్లాస్ హర్లీ. సో 10 సంవత్సరాల ఇంచుమించుగా ఒక దశాబ్దం తర్వాత ఈ అమెరికా నుంచి ఈ ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. సో ఇది సక్సెస్ అయింది, ఫస్ట్ ఫేజ్లో సక్సెస్ అయిందని ప్రస్తుతానికి తెలుస్తోంది మనకి. కెనడీ స్పేస్ సెంటర్ ద్వారా నాసా ఆస్ట్రోనాట్స్ని పంపించింది ఈ స్పేస్ ఎక్స్ అనే కమర్షియల్ స్పేస్ కంపెనీ. దీన్ని స్థాపించింది ఇలాన్ మస్క్. సో 2 నాసాకి చెందిన ఆస్ట్రోనాట్స్ వెళ్ళారండి. ఎవరండి? రాబర్ట్ బెన్కెన్, డగ్లాస్ హర్లీ. ఈరోజు నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్, ఖీర్ భవానీ మేళా ఆఫ్ రాజ్ఞ భాగవతి ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జ్యేష్ఠ అష్టమి. నిన్న సెలబ్రేట్ చేస్తారండి అష్టమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజున సెలబ్రేట్ చేస్తారు. ఖీర్ భవానీ మేళా అంటారు. రాజ్ఞి భగవతి, రైట్? ఖీర్ భవానీ మేళా ఆఫ్ రాజ్ఞి భగవతి సెలబ్రేటెడ్ ఆన్ జ్యేష్ఠ అష్టమి రోజు సెలబ్రేట్ చేస్తారు. ఇది కాశ్మీర్లోని తుల్ముల్లా విలేజ్లో ఇది సెలబ్రేట్ చేస్తారండి. ఏ విలేజ్లో అండి? తుల్ముల్లా విలేజ్లో సెలబ్రేట్ చేస్తారు. ఇది ఏంటండి? ఖీర్ భవానీ మేళా. వెరీ వెరీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భగవతీ దేవి జ్యేష్ఠ అష్టమి రోజు పుట్టిందని ఆ రోజు చేస్తారండి ఖీర్ భవానీ మేళా. ఈరోజు లాస్ట్ ఇంపార్టెంట్ బిట్, PMO, Prime Minister Office, refused to disclose details on creation and operation of PM CARES Fund under RTI. యాజ్ ఏంటంటే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఫైల్ చేశారనమాట. సో ఈ పిఎం కేర్స్ని స్థాపించారు కదా, పిఎం కేర్స్ ఫండ్ని స్థాపించారు కదా, దీని డీటెయిల్స్ చెప్పండి, ఎలా ఫామ్ చేశారు, దీన్ని ఇప్పుడు ఎలా ఆపరేట్ చేస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసమని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ఫైల్ చేశారు ఇన్ఫర్మేషన్ కోసం ఈ పిఎం కేర్స్ ఫండ్ మీద. కానీ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆ డీటెయిల్స్ బయట పెట్టడానికి ఒప్పుకోలేదు. ఎందుకు అంటే పిఎం కేర్స్ అనేది పబ్లిక్ అథారిటీ కాదు. ఆర్టీఐ యాక్ట్ 2005 కింద అది ఒక పబ్లిక్ అథారిటీ కాదు అని చెప్తోందండి. అందు గురించి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని బయట పెట్టట్లేదు, రైట్? సో ఆర్టీఐ యాక్ట్ ఏ సంవత్సరంలో ఫార్ములేట్ చేశారు అంటే 2005 అండి. చాలా 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 ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఆర్టీఐ యాక్ట్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఈ నరేగా కానీ, ఇవన్నీ ఏ ఇయర్స్లో లా ఎనాక్ట్ చేశారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఆర్టీఐ వచ్చి 2005 ఇయర్లో దీన్ని ఫార్ములేట్ చేశారు. సో పిఎం కేర్స్ ఫండ్ డీటెయిల్స్ ఎందుకు డిస్క్లోజ్ చేయట్లేదు అంటే అది పిఎం కేర్స్ అనేది పబ్లిక్ అథారిటీ కాదు, దాని గురించి డిస్క్లోజ్ చేయట్లేదు అని చెప్పారండి. సో ఇదండి ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్. థ్యాంక్ యూ.